హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ చికెన్ బిర్యానీ అండి. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్, చికెన్, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, కారం, పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి వచ్చేసి మొత్తం హోల్ బిర్యానీ మసాలా అండి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, యాలుకలు, షాజీరా, అనాస పువ్వు అవన్నీ వేస్తాం కదా, అవన్నమాట. ఇవి మొత్తం హోల్ బిర్యానీ మసాలాస్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇందాక మీకు చూపించడం మర్చిపోయానండి, లెమన్ కూడా తీసుకోండి, నిమ్మకాయ కూడా తీసుకోండి, ఒక నిమ్మకాయ. ఇప్పుడు చికెన్ని ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది కొంచెం చూపిస్తున్నాను. చికెన్ వచ్చేసి 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని, మేము కొంచెం స్పైసీగా కావాలని చెప్పి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం అన్నమాట. బిర్యానీ మసాలా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఇలాగాని చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లో వేసుకొని కొంచెంసేపు నానబెట్టాము అంటే చికెన్ని చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత పెరుగండి, కర్డ్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ముక్క అనేది ముక్కలుగా కాదనమాట, అంటే స్మాష్ అయినట్టు అయిపోదన్నమాట. ఇందాక నిమ్మకాయ చెప్పా కదండి, ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకోండి, ఒక నిమ్మకాయని. ఇవి మొత్తం మిక్సీ వేసుకోండి, అంటే ముక్కకు పట్టాలన్నమాట. ఇందాక నేను పేస్ట్ చెప్పా కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకోండి. ఇదేనండి ఆ పేస్ట్: పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా చికెన్ని మొత్తం నీట్గా కలుపుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ పీస్కి తగలాలండి, చికెన్ పీసెస్కి మొత్తం తగలాలన్నమాట. దీని ఆయిల్ చెప్పడం కూడా నేను మిస్ అయిందండి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం నీట్గా కలిపేసి దీన్ని ఒక 1 అవర్ బయట పెట్టేసేయండి. లేదు అనుకుంటే మీరు మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ అయినా చేసుకోండి. అలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నారు కదండి, ఆ బాస్మతి రైస్లో వాటర్ పోసి నానబెట్టేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత బిర్యానీ స్టార్ట్ చేసుకోండి. ఒక బౌల్లో, పెద్ద బౌల్ తీసుకున్నాండి, ఆ పెద్ద బౌల్లో వాటర్ తీసుకున్నాను. వాటర్లో ఇందాక చూపించా కదండి హోల్ అన్ని బిర్యానీ మసాలాస్, ఆ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకున్నాను అండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆ నీళ్ళు వచ్చేసి కొంచెం ఉప్పగా ఉండాలండి. ఆ ఉప్పగా ఉంటేనే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మనకు సరిపోతుంది. దీంట్లో వచ్చే చికెన్ని ఇప్పుడు చేస్తున్నామండి. అంటే మీరు ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకోండి. ఆ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, మనం ఆల్రెడీ చికెన్ని మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ మొత్తం వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలితే సరిపోతుందని నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇగోండి ఇలా మరగాలన్నమాట వాటర్ అనేటివి. వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసేసుకొని ఉడికించుకోండి. ఒక 70 to 80% కుక్ అయితే సరిపోతుందండి ఆ రైస్ అనేది. అలా కుక్ అయిన తర్వాత ఈ చికెన్ అయిపోయింది కదండి, చికెన్ మొత్తం ఉడికింది కదండి. చికెన్ ఉడికిన తర్వాత మనము ఈ రైస్ ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని వాటర్ ఏం లేకుండా ఆ రైస్ వరకు మొత్తం వేసేసుకోండి. ఆ చికెన్లో మొత్తం నీట్గా చికెన్ మొత్తం కవర్ చేసేయండి పైనుంచి రైస్తో. లేదు అనుకుంటే మీరు ఒక లేయర్ కింద చికెన్ పెట్టుకున్న మధ్యలో లేయర్లో ఇంకొక లేయర్ రైస్ వేసుకొని దానిపైన మళ్ళీ చికెన్ కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఇలాగా మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ మీద రైస్ అంతా వేసుకున్న తర్వాత మనకి దోసపెనం ఉంటుంది కదండి, ఆ దోసపెనం పెట్టేసేయండి. కింద స్టవ్ వెలిగించి ఆ దోసపెనం పెట్టి, ఆ దోసపెనం మీద మనము బిర్యానీ
దబర్ ఉంది కదండి బిర్యానీ బౌల్, ఆ బిర్యానీ బౌల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వద్దండి, సిమ్లో పెట్టేసేయండి. ఇకొని మొత్తం చూడండి ఎలా వేసాను రైస్ అనేది. తర్వాత దీనిపైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర పుదీనా కానీ ఉంటే దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవచ్చు అండి పైన డెకరేషన్గా అని చెప్పి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను. నా దగ్గర కొత్తిమీర పుదీనా లేదండి, అందుకోసం నేను అవి వేయట్లేదు, అవి స్కిప్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేస్తున్నాను. మనకి మంచిగా హోటల్ స్టైల్లో రావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. పర్లేదులే మాకు నార్మల్గా చాలు అనుకుంటే ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసేయండి. మేము కొంచెం హోటల్ స్టైల్లో రావాలని చెప్పి ఫుడ్ కలర్ వేస్తున్నాం అన్నమాట. ఇలాగ పెట్టేసి ఒక 10 to 15 minutes పెడితే సరిపోతుందండి. ఇదిగోండి ఫైనల్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో చికెన్ బిర్యానీ. ఇప్పుడు అలా పెట్టాం కదండి బౌల్లో గెంటె పెట్టాం కదండి. ఆ గెంటె పెట్టినప్పుడు ఆ గెంటెకి చెమ్మ ఏమీ తగలలేదు అంటే బిర్యానీ అయిపోయినట్టండి. ఇంకా స్టవ్ కట్టేసుకోండి. స్టవ్ ఆపేశాక ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి బిర్యానీ. నేను చూపిస్తానండి అది చికెన్ బిర్యానీ కింద నుంచి మొత్తం తీసి, అంటే మనం చికెన్తో సహా తీసేసి చూపిస్తాను. ఇదండి చూడండి, అది చికెన్ పీసెస్ చూడండి ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చికెన్ బిర్యానీ. మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి.